నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ప్రళయముల యొక్క స్థితిని గురించి చెబుతున్నారు, వర్ణిస్తున్నారు. అందులో ప్రాకృతిక ప్రళయము అనే విషయాన్ని చెబుతూ మహాన్ గ్రసత్యహంకారం గుణా సత్వాదయశ్చతం గ్రసతే వ్యాకృతం రాజన్ గుణాన్ కాలేన చోదితం. ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదానిలో ఒకటి విలీనమయ్యే విధానాన్ని తెలియజేస్తూ మహత్తత్వం అనేటువంటిది అహంకారాన్ని గ్రసిస్తుంది. అదేవిధంగా సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు గుణాలు మహత్తత్వాన్ని గ్రసిస్తాయి. ఇదంతా దేనివల్ల జరుగుతూ ఉన్నది అంటే కాలము యొక్క ప్రభావం చేత. కాలం అంటే సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపమే. కాలాన్ని అతిక్రమించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ కాల ప్రభావం చేత, వేగం చేత ఈ సృష్టి స్థితిలయాలన్నీ తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ తత్వాలన్నీ ఒకదానిలో ఒకటి అంతర్లీనమవుతూ ఉంటాయి. ఈ కాల ప్రభావమే దీనంతటికీ ప్రధానము. ఇంకా ఈ సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్షోభ వచ్చినప్పుడు సృష్టి ప్రారంభమవుతుంది. మరి సృష్టి లయమయ్యేటువంటి సందర్భంలో ఆ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అవి క్షోభ లేకుండా సామ్యమైనటువంటి అవస్థకి చేరుకుంటాయి. అంటే ఈ మాయాశక్తిలోనే ఈ గుణాలు, త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణాలు అవి విలీనమైపోతాయి. వాటిల్లో క్షోభ కలిగినప్పుడే సృష్టి, అవి సామ్యావస్థకి చేరుకుంటే సృష్టి లేదు. నతస్య కాలావయవై పరిణామాదయో గుణాః అనాద్యనంతమవ్యక్తం నిత్యం కారణమవ్యయం. ఇంకా ఈ సందర్భంలో, ఈ ప్రళయ సందర్భంలో ఈ తత్వాలన్నీ ఒకదానిలో ఒకటి విలీనమయ్యేటప్పుడు కాలానికి అంగభూతంగా ఉన్నటువంటి సంవత్సరాలు కానీ, మాసములు కానీ, రాత్రింబగళ్ళు అనేవి కానీ, క్షణములు అనేవి కానీ, ఈ కాలంలో ఉండేటువంటి విభిన్నమైన ఆ కాలసూచకములైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయాశక్తిని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేవు. ఎందువల్లంటే మాయాశక్తి అనేది ఆద్యంతరహితమైనటువంటిది. అది ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటిది కాదు. ఆ మాయాశక్తి అనేటువంటిది కాలాతీతమైనది, నాశరహితమైనది, జగత్తంతటికి కారణభూతమైనది. కాబట్టి దాన్ని ప్రభావితం చేయగలిగినవి ఏవీ లేవు. నయత్ర వాచో న మనో న సత్వం తమో రజో వా మహదాదయోమి న ప్రాణబుద్ధీంద్రియ దేవతావా న సన్నివేశ ఖలు లోకకల్పః. ఆ సమయంలో ఏమీ ఉండదు. వాక్కు, మనస్సు, సత్వరజస్తమో గుణాలు, మహత్తు ఇత్యాది వికారాలు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణాలు, అలాగే ఇంద్రియములను అధిష్ఠించి ఉన్నటువంటి దేవతలు, ఇలాంటివి ఏవి ఉండవు. అలాగే లోకముల యొక్క ఉనికి కూడా ఉండదు. లోకాలు ఉండవు, ఈ ఇంద్రియాలు ఉండవు, ప్రాణాలు ఉండవు, దేవతలు ఉండరు, ఏవీ ఉండవు ఆ ప్రళయ సమయంలో. న స్వప్న జాగ్రన్న చ తత్ సుషుప్తం నఖం జలం భూరనిలోగ్నిరర్కః సంసుప్తవచ్చూన్యవద ప్రతర్క్యం తన్మూలభూతం పదమామనంతి. అదేవిధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి మూడు విధాలైన అవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ సమయంలో ఉండవు. పృథివ్యప్తేజో వాయురాకాశములనబడేటువంటి పంచభూతాలు ఉండవు. సూర్య భగవానుడు కూడా ఉండడు. అంతా శూన్యమై ఉంటుంది, ఏమీ ఉండదు. అలాంటి స్థితిని మనం
తర్కించటానికే దుర్లభము, ఊహింపనలవి కాని స్థితి ఉంటుంది అప్పుడు. ఇదే అవ్యక్తమని పిలవబడేది, ఇదే అన్నిటికీ మూలమైనటువంటి తత్వము. ఇలాంటి అవస్థనే ఓ పరీక్షిన్ మహారాజా ప్రాకృత ప్రళయము అని పిలుస్తారయ్యా అని చెబుతూ, లయ ప్రాకృతికో హ్యేషః పురుషా వ్యక్తయోర్యద శక్తయ సంప్రలీయంతే వివశాః కాల విద్రుతాః. ఈ సమయంలో, ఈ ప్రళయ సమయంలో ప్రకృతి పురుషుడు ఈ రెండూ కూడా ఆ పరమాత్మలోనే క్రమేణా క్షీణించి మూలస్వరూపంలో పరమాత్మలో విలీనమైపోతాయి. ఇదే ప్రాకృత ప్రళయం యొక్క సమగ్రమైన స్వరూపము అని చెప్పి, బుద్ధీంద్రియార్థ రూపేణ జ్ఞానం భాతి తదాశ్రయం దృశ్యత్వా వ్యతిరేకాభ్యాం ఆద్యంతవదవస్తు యత్. మొత్తం అంతా వ్యాపించి ఉన్నది ఒకే ఒక చైతన్య శక్తి, ఒకే ఒక పదార్థము, అదే పరమాత్మ స్వరూపము, పరబ్రహ్మస్వరూపం. ఆ చైతన్యం లేకపోతే ఈ సృష్టే లేదు. ఆ చైతన్యం వల్లనే అన్ని చోట్ల ఒక తేజస్సు కనిపిస్తోంది, అనేక రకములైన నామరూపాల్లో ఈ సృష్టి అంతా విస్తరించి కనిపిస్తోంది. ఆ చైతన్యం గనక లేకపోయినట్లయితే ఇవేవీ లేవు. ఆ చైతన్యమే ఒక బుద్ధిగా విస్తరిస్తోంది, ఇంద్రియాలుగా భిన్న భిన్నాలుగా కనిపిస్తోంది, రూపాది విషయములుగా కూడా మనందరికీ గోచరమవుతూ ఉన్నది. కానీ ఈ సృష్టిలో ఆ పరబ్రహ్మ కన్నా వేరొకటి లేదు, అంతకన్నా భిన్నమైనది లేదు. అనేక రకాల పేర్లతో, బుద్ధి, ఇంద్రియాలు ఇట్లాంటి పేర్లతో పిలవబడేటువంటి అనేక నామాత్మకమైన ఈ జగత్తంతా పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది కాదన్న విషయాన్ని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానము. అసలు పరమాత్మకు ఆద్యంతాలనేవి లేవు. ఆది అంతము దేనికైతే ఉంటుందో అది నశించిపోయేదే, అది నిత్యమైనది కాదు అని చెబుతూ, దీపశ్చక్షుశ్చ రూపంచ జ్యోతిషో న పృథక్ భవేత్ ఏవం ధీః ఖాని మాత్రాశ్చ నస్యురన్యతమాదృతాత్. దీపం ఉన్నది, ఆ దీపాన్ని దర్శించగలిగేటువంటి చూపు ఉన్నది, దాంతోపాటు ఒక రూపం ఉన్నది. ఈ రూపం కానీ అలాగే చూపు కానీ ఇవన్నీ ప్రకాశం అనే పదార్థం కన్నా వేరైనవి కాదు. ప్రకాశం అంటే ఏంటి? దీపము, అలాగే చూపు, దాంతోపాటు రూపము, ఈ మూడు కూడా ప్రకాశం కన్నా వేరైనటువంటివి కాదు. అదేవిధంగా బుద్ధి, వినికిడి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు, శబ్దాది విషయాలు, ఇవన్నీ పరమాత్మ కన్నా వేరు కాదు. ప్రకాశము కంటే చూపు ఇత్యాదులు ఏ విధంగానైతే వేరు కాదో, బుద్ధి ఇంద్రియాదులన్నీ పరమాత్మ కన్నా వేరైనటువంటివి కాదు. వేరైనట్లుగా భ్రమించటం అనేది అజ్ఞానము అని తెలియజేస్తూ, బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి చోచ్యతే మాయా మాత్రమిదం రాజన్నానాత్వం ప్రత్యగాత్మని. ఇంకా 3 రకాలైన అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి బుద్ధికి మాత్రమే చెందినవి అని పండితులు వర్ణించి చెబుతూ ఉంటారు. ఈ నానాత్వం ఏదైతే ఉందో, అనేక రకాలుగా కనిపించేటువంటి భిన్న భిన్నమైన నామరూపాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ భగవంతుని యొక్క మాయా విశేషం చేతనే విస్తరింపజేయబడుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ సత్యములు కాదు. నిత్య సత్యస్వరూపుడు ఎవరు అంటే, మనలో నానాత్వం అనేటువంటి భ్రమను తన మాయ ద్వారా కలిగిస్తున్నటువంటి ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే నిత్య సత్యస్వరూపుడిని చెబుతూ, యథా జలధరా వ్యోమ్ని భవంతి నభవంతి చ బ్రహ్మణీదం తథా విశ్వం అవయవ్యుదయాప్యయాత్. ఆకాశంలో ఒక్కోసారి మేఘాలు దట్టంగా అలుముకుంటూ ఉంటాయి, మరోసారి చెదిరిపోతూ ఉంటాయి, మాయమవుతూ ఉంటాయి. అదేవిధంగా కారణభూతుడైనటువంటి పరమాత్మ వల్ల ఏర్పాటు చేయబడిన కార్యస్వరూపమైనటువంటి ఈ జగత్తు
ఆకాశంలో కనిపించే మేఘాల్లాగా ఒక్కోసారి భగవంతుని సంకల్పం చేత ప్రకటితమవుతూ ఉంటుంది, ఒక్కోసారి అదృశ్యమైపోతూ ఉంటుంది. ఆకాశంలో మేఘాల్లాగానే ఈ జగత్తు కూడా భగవంతుని అధీనంలోనే ఉండి కనిపిస్తూ ఉంటుంది, మాయమైపోతూ ఉంటుంది. సత్యం హ్యవయవ ప్రోక్త సర్వావయవినామిహ వినార్థేన ప్రతీయేరన్ పటస్యేవాంగతంతవః. వస్త్రరూపమైనటువంటి అవయవాలు లేకపోయినా, అంటే వస్త్రం అనేది అవయవం లాంటిది, మరి దాంట్లో లీనమై ఉన్నటువంటి దారం ఏమిటంటే దీనికి ఆధారభూతమైనటువంటిది. ఆ వస్త్రము లేకపోయినా వస్త్రానికి ఆధారభూతమైనటువంటి తంతువులు అనేది దాని యొక్క మూలభూతమైన స్వరూపమై ఉంటుంది. ఆ వస్త్రము యొక్క ఉనికి ఏది అంటే ఈ దారమే అయి ఉంటుంది, అలా భావింపబడుతుంది. అదేవిధంగా ఈ కార్యరూపమైనటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో ఇది వస్త్రం లాంటిది. వస్త్రానికి ఆధారభూతమైనటువంటి దారం ఏమిటి అంటే దానికి కారణభూతమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఉనికి సత్యమైనది. అంటే దారముల యొక్క తంతువుల యొక్క సమూహంతోనే వస్త్రం ఏర్పడుతుంది. దారం లేకపోతే వస్త్రం ఉన్నదా? కాబట్టి వస్త్రము యొక్క ఉనికి ఎక్కడున్నది? కారణభూతమైనటువంటి దారంలోనే ఉంది. అలాగే ఈ జగత్ అనేటువంటి వస్త్రం లాంటి ఈ జగత్తు యొక్క ఉనికి ఎక్కడున్నది అంటే దానికి ఆధారభూతమై దారమైనటువంటి సూత్రమైన ప్రధానమైన ఆ పరమాత్మునిలోనే ఉన్నది. పరమాత్ముడే కారణభూతుడు, ఆయనే ప్రధానము, ఆయనే సత్యము, నిత్యము, అదే నిజము. ఈ జగత్తంతటికి మూలభూతమైన వాడు పరమాత్మ అనేటువంటి జ్ఞానం తెలుసుకోవటమే పరమాత్మ స్వరూప జ్ఞానం అని తెలియజేయబడుతుంది. యత్ సామాన్య విశేషాభ్యాం ఉపలభ్యేత సభ్రమః అన్యోన్యాపాశ్రయాత్ సర్వం ఆద్యంతవద వస్తు యత్. లోకంలో సామాన్యము విశేషము అని రెండు భావాలు ఉంటాయి. సామాన్యం అంటే మట్టి అనుకుంటే, విశేషమేమో కుండ. సామాన్యంగా మనకు కనిపించేటువంటి మట్టి ద్వారా విశేషమైనటువంటి ఒక కుండ స్వరూపాన్ని పొందేది ఏది? ఈ మట్టే కదా. కానీ ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే ప్రధానం. కార్యకారణ భావంగా ఈ సామాన్య విశేషములనేవి చెప్పబడుతూ ఉంటాయి. కారణమేమో మట్టి, కార్యమేమో కుండ, అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ బాగా వివేకంతో పరిశీలించి చూచినట్లయితే అదంతా నిజం కాదు. ఎందువల్లంటే ఈ కార్యకారణాలు రెండూ కూడా అన్యోన్యాశ్రయములు అని చెబుతున్నారు. ఒకదానితో ఒకటి కూడి ఉంటాయి, విడిచి ఉండలేవు. అన్యోన్యాశ్రయములు. మట్టి లేకుండా కుండ లేదు, కుండ లేకపోతే మట్టి యొక్క ఉనికి లేదు అన్నట్లుగా ఈ రెండు సాపేక్షములే కానీ నిరపేక్షములు కాదు. కాబట్టి ఏదైతే పుట్టి నశించేది ఏదైతే ఉందో అది నిత్యమైనది కాదు. ఆత్మ చైతన్యం లేకుండా జగత్ అనేటువంటిది ఉండదు అని చెబుతూ, మట్టి గనక లేకపోతే కుండ ఏ విధంగా ఉండదు, అదేవిధంగా ఆత్మ చైతన్యం లేకపోయినట్లయితే జగత్ అనేది లేదు. వికారః ఖ్యాయమానోపి ప్రత్యగాత్మానమంతర న నిరూప్యోస్త్వణురపి స్యాచ్చేతిత్సమ ఆత్మవత్. ఆత్మ చైతన్యం అన్నిటి యందు వ్యాపించి ఉంటేనే ఈ జగత్ అనేది చైతన్యవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ చైతన్యము లేకపోయినా కూడా జగత్తుకి ఉనికి ఉంది అని చెప్పినట్లయితే అప్పుడు ఆ జగత్తు స్వయం ప్రకాశము అని చెప్పవలసి వస్తుంది. ఈ జగత్తుకి ఆధారభూతమైన ఆ పరమాత్ముడు ఒక్కడే స్వయం ప్రకాశము తప్ప మిగతావన్నీ స్వయం ప్రకాశములు కాదు. కాబట్టి ఈ విధంగా జగత్ అనేది స్వయం ప్రకాశమని చెప్పటానికి అవకాశమే లేదు అని చెబుతూ, నహి సత్యస్య నానాత్వం అవిద్వాన్ యది మన్యతే నానాత్వం ఛిద్రయోర్యద్వతు జ్యోతిషోర్వాతయోరివ. పరమాత్మలో అనేకత్వం అనేది లేదు, ఏకత్వమే. అంటే ఈ చెప్పబడేటువంటి విషయంలో ఉన్న మూలభూతమైన సారాంశం ఏమిటంటే కనిపించేదంతా పరమాత్ముడే,
పరమాత్మ తప్ప ఇంకేదీ లేదు. అనేక రకాలుగా ఉన్న ఈ జగత్తంతా పరమాత్ముని స్వరూపమని తెలుసుకో, ఆ తెలుసుకోవటమే ముక్తికి మార్గము అని చెప్పటానికే ఇంత వివరంగా చెబుతున్నారు. పరమాత్మలో అనేకత్వం అనేటువంటిది లేదు, కానీ ఒక్కడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మనే అనేకంగా దర్శించేటువంటి వారు అజ్ఞానులవుతారు. అంటే అనేక రూపనామములతో కనిపించేటువంటి ఈ జగత్తులోని పదార్థాలన్నింటినీ భిన్న భిన్నాలుగా చూచేటువంటి వాళ్ళు అజ్ఞానులు అని తెలియజేస్తూ, ఆకాశం ఉన్నది, ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది, అది ఒకటే. కానీ అక్కడున్న వస్తువుల్ని బట్టి ఆ వస్తువుల్లో విభిన్న రకాలుగా ఆకాశం ఉంటుంది. అలా ఉన్నంత మాత్రాన ఆకాశం అనేది ఇన్ని రకాలుగా ఉంది అని అనుకోవటం అజ్ఞానమేగా. కాబట్టి ఆకాశము అన్ని చోట్ల ఉన్నది, ఆయా పదార్థాల్లో భిన్న భిన్నాలుగా కనిపిస్తున్నట్లున్నప్పటికీ అంతటా వ్యాపించిన ఆకాశం ఒకటే అని తెలుసుకోవాలి. అలాగే తేజస్సు ఉన్నది, ఆ తేజస్సు కూడా ఒకటే. కానీ చిన్న తేజస్సు, పెద్ద తేజస్సు ఇన్ని రకాలుగా మనకి లోకంలో కనిపిస్తూ ఉంటుంది. కనిపించినంత మాత్రాన ఆ తేజస్సు ఒక చోట చిన్నదని, ఒక చోట పెద్దదని భావన చేయటం అనేది పొరపాటు. చిన్నగా కనిపించినా, పెద్దదిగా కనిపించినా, అనేకముగా కనిపించినా తేజస్సు యొక్క స్వరూపం అనేది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. ఆకాశ స్వరూపం అనేది ఒకటిగానే ఉంటుంది. అలాగే వాయువు ఉన్నది, వాయువు కూడా లోపల ఉండే వాయువు, బయట వ్యాపించున్నటువంటి వాయువు అని ఇన్ని రకాలుగా మనం భ్రమపడటం జరుగుతూ ఉంటుంది. కానీ లోపల ఉన్న వాయువైనా, ఈ జగత్తంతా బయట వ్యాపించి ఉన్నటువంటి వాయువైనా ఇదంతా ఒకే వాయుస్వరూపము. అలాగే పరమాత్ముడు కూడా అనేక స్వరూపాల్లో అనేక నామములతో రూపములతో కనిపిస్తున్నప్పటికీ ఇదంతా ఆ పరమాత్మ చైతన్య శక్తి తప్ప పరమాత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు అని చెప్పటమే ఇందులో ఉన్న సారాంశం. యథా హిరణ్యం బహుధా సమీయతే నృభిః క్రియాభిః వ్యవహారవర్తమసు ఏవం వచోభిః భగవానధోక్షజో వ్యాఖ్యాయతే లౌకిక వైదికైర్జనైః. సామాన్య జనులు ఏం చేస్తారు? బంగారాన్ని తెస్తారు, ఆ బంగారాన్ని అనేక రకములైనటువంటి వస్తువులుగా మలుస్తారు. బంగారం అనేది ఒకటే, మలిచిన తర్వాత ఆ బంగారానికి పేర్లు వీళ్ళే పెడతారు. చెవులకు పెట్టుకుంటే కంకణాలు అంటారు, మెళ్ళో వేసుకుంటే హారాలు అంటారు, ముక్కుకు పెట్టుకుంటే పొడక అంటారు, నెత్తిన పెట్టుకుంటే కిరీటం అంటారు, చేతికి పెట్టుకుంటే గాజులు అంటారు. ఇన్ని నానాత్వంగా రూపములతో కనిపిస్తున్నది ఏది అంటే అంతర్లీనంగా ఉన్న శక్తి బంగారం ఒకటే కదా. ఆ బంగారాన్నే ఇన్ని రూపాల్లో చూసి ఇది వేరు ఇది వేరు అని భ్రాంతి పడినట్లుగా ఈ లోకంలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి బంగారం లాంటి పరమాత్మను అనేక రకాలుగా భావిస్తూ ఉంటారు. ఇంద్రాది దేవతలు వేరంటారు, ఘటపటాదులు వేరంటారు, వస్త్రం వేరు, కుండ వేరు, ఇంద్రుడు వేరు, చంద్రుడు వేరు, ఇంకా దేవతలు దిక్పాలకులు అంటారు. ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నది ఎవరు అంటే ఒక కుండైనా, ఒక వస్త్రమైనా, ఇంద్రుడైనా, అగ్నైనా ఇన్ని రూపాల్లో కనిపిస్తున్న సమస్తము చైతన్య స్వరూపమైన పరమాత్మ తప్ప వేరొకటి కాదనే జ్ఞానమే కావాలి అని చెప్పటమే ఇందులో ఉన్న సారాంశం. యథా ఘనోర్క ప్రభవోర్క దర్శితో అర్కాంశభూతస్య చ చక్షుషస్తమః ఏవం త్వహం బ్రహ్మగుణస్తదీక్షితో బ్రహ్మాంశకస్యాత్మన ఆత్మబంధనః. సూర్యుని వల్లనే జన్మించి సూర్యుని చేతనే ప్రకాశింపజేయబడేటువంటి మేఘము ఆ సూర్యుని అంశ అయినటువంటి చూపుని కప్పివేస్తుంది. అదేవిధంగా అహం అనేటువంటిది కూడా ఆ పరబ్రహ్మ నుంచే ఆవిర్భవించింది, ఆ పరబ్రహ్మ చేతనే ప్రకాశింపజేయబడుతూ ఉన్నది. అలాంటి పరబ్రహ్మ చేతనే సృష్టింపబడిన అహం అనేటువంటిది పరబ్రహ్మ యొక్క అంశ అయిన జీవుని యొక్క స్వరూపాన్ని తెలియకుండా కప్పేస్తోంది. స్వరూప సాక్షాత్కారానికి ఆ అహం అనేది ఆటంకమవుతోంది అని వర్ణిస్తూ, ఘనో యదార్క ప్రభవో విదీర్యతే చక్షుస్వరూపం రవిమీక్షతే తదా యదా హ్యహంకార ఉపాధిరాత్మనో జిజ్ఞాసయా నశ్యతి తర్హ్యనుస్మరేత్.
సూర్యుని వల్ల పుట్టినటువంటి మేఘాలు చెల్లాచెదరైనటువంటి మరుక్షణమే ఈ కన్ను సూర్యుణ్ణి దర్శించగలుగుతుంది. అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని కప్పివేసేటువంటి అహంకారం అనేది నశించినప్పుడు ఆత్మసాక్షాత్కారం అనేది కలుగుతుంది. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. యదైవమేతేన వివేకహేతిన మాయామయాహంకరణాత్మబంధనం చిత్వాచ్యుతాత్మానుభవోవతిష్ఠతే తమాహురాత్యంతికమంగ సంప్లవం. అజ్ఞాన స్వరూపమైనటువంటిది అహం అనేది. ఆ అహంకారమే ఆత్మసాక్షాత్కారాన్ని కప్పివేస్తూ ఉన్నది. ఎప్పుడైతే వివేకం అనేటువంటి చక్కని ఆయుధంతో ఆత్మ అనాత్మ ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆ స్పష్టమైనటువంటి భేదాన్ని ఎప్పుడైతే వివేకం అనే దివ్యమైన ఆయుధంతో సాధకుడు తెలుసుకోగలుగుతాడో, ఛేదించగలుగుతాడో, అప్పుడు జ్ఞాని అయి అతడు సంపూర్ణంగా ఆత్మానుభవాన్ని పొందినటువంటి వాడై పరబ్రహ్మస్వరూపుడైపోతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు. దీనినే ఆత్యంతిక ప్రళయం అని చెబుతారు. ఆత్యంతిక ప్రళయం అంటే అర్థం ఏంటంటే సాక్షాత్తు మోక్షమే. వివేకం అనేటువంటి ఒక చక్కని ఆయుధంతో పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి సాధకుడు జ్ఞానిగా మారి ఆ పరమాత్మనే చెందుతాడు, పొందుతాడు. అంటే మోక్షాన్ని సాధిస్తాడు. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాడు. దాన్నే ఆత్యంతిక ప్రళయం అని చెబుతారని వర్ణిస్తూ, నిత్యదా సర్వభూతానాం బ్రహ్మాదీనాం పరంతప ఉత్పత్తి ప్రళయావేకే సూక్ష్మజ్ఞా సంప్రచక్షతే. ఓ పరంతప, ఓ పరీక్షిన్ మహారాజా, అంతర్గతమైనటువంటి శత్రువులన్నింటినీ, అంతఃశత్రువుల్ని జయించినటువంటి వాడా, ఓ మహారాజా, బ్రహ్మ దగ్గర నుంచి పిపీలక పర్యంతము ఏవైతే సమస్తమైన ప్రాణులున్నాయో ఇవన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే, ఆయుర్దాయంతో కూడినవే. కాబట్టి ఆ విషయాన్ని బాగా గమనించి తెలుసుకోవాలి. కాలప్రవాహం వల్ల ఈ దేహంలో వచ్చేటువంటి పరిణామాదులేవి తెలియవు. కాలం గడిచిపోతూ ఉంటుంది, ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. అయినా కూడా శాశ్వతం అనుకుంటాం తప్ప నిజాన్ని తెలుసుకోలేము. బ్రహ్మ దగ్గర నుంచి సమస్తమైన జీవరాశులు దేహాన్ని పొందిన ప్రతి ఒక్కరూ కూడా గిట్టక తప్పదు అని పండితుల యొక్క భావన. వాళ్ళు సూక్ష్మదర్శనులు. కాలస్రోతో జవేనా సుహ్రియమాణస్య నిత్యద పరిణామినామవస్థాస్తా జన్మ ప్రళయహేతవః. ఈ కాలప్రవాహం అనేది చాలా దారుణమైనది. ఏమాత్రము మనకి తెలియకుండానే మనలో అనేక రకాలైనటువంటి మార్పుల్ని కలిగిస్తూ ఉంటుంది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, తరువాత మరణం, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ దేహంలో పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది అశాశ్వతం అనేటువంటి భావన కలగకుండా ఉంటుంది కదా. అదే విచిత్రము, అదే కాలప్రభావం చేత కలిగేటువంటిది. ఈ కాలప్రభావం చేత ఈ దేహాదులు పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. అనాద్యంతవతానేన కాలేనేశ్వరమూర్తిన అవస్థానైవ దృశ్యంతే వియతి జ్యోతిషామివ. ఆకాశంలో నక్షత్ర మండలాలన్నీ కదులుతున్నా కూడా, ఈ జ్యోతిర్మండలములు సంచరిస్తున్నా కూడా, వాటిల్లో కదలికలు ఉన్నప్పటికీ కూడా అవి స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అలాగే కాలము చేత పరిణామాన్ని పొందేటువంటి ఈ దేహాదులు కూడా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ స్థిరమైనవి కాదు. అవి చావు పుట్టుకులకు లోనై ఉంటాయి అని వర్ణించి చెబుతున్నారు. నిత్యో నైమిత్తికశ్చైవ తథా ప్రాకృతికోలయః ఆత్యంతికశ్చ కథితః కాలస్య గతిరీదృశి. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా నీకు నేను నిత్య నైమిత్తిక ప్రాకృతిక ఆత్యంతిక ప్రళయములను గురించి చక్కగా సంక్షిప్తంగా వర్ణించి చెప్పాను. కాలస్వరూపం అంటే ఇలా ఉంటుంది అని ఈ ప్రళయముల యొక్క వివరాన్ని చక్కగా పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెప్పారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం.
అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.